ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి నిన్న మన సబ్స్క్రైబరు ఒక కామెంట్ చేసిన అనమాట మన యూట్యూబ్ ఛానల్లో. అదేంటంటే అతను ఎవరంటే కంబాగిరి. ఇతను ఏంటంటే హాయ్ అన్న, షోరూమ్ ఆటో బాగుంటుందా లేదా సెకండ్ హ్యాండ్ ఆటో బాగుంటుందా అని చెప్పేసి కామెంట్ చేసింది అనమాట. ఇది వచ్చేసి ఆటో తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ సెకండ్ హ్యాండ్ అయినా కానీ షోరూమ్ ఆటో అయినా కానీ ఏదైనా కానీ తీసుకునే ముందర మన తోలకం అనేది చూసుకోవాలన్నమాట. అంటే మన రాబడి అనేది చూసుకోవాలన్నమాట. మనం పర్ఫెక్ట్గా రోజు అసలు ఎప్పుడైనా ఆటో ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు ముందు ఎవరైనా కానీ సెకండ్ హ్యాండ్ ఆటో ఎవరిదో వాళ్ళదో ఏదో ఎవరిదైనా తోలి పలానా రోజు 500 తోలుతున్నావా, 1000 రూపాయలు తోలుతున్నావా లేదా 1500 తోలుతున్నావా అనేది చూసుకొని ఈ యొక్క కొత్త ఆటోలోకి దిగుతారన్నమాట. అయితే దిగే ముందు మనం మన రాబడి అనేది రోజు 600 నుండి 1500 లోపు ఉంటే మాత్రం కంపల్సరీగా 90% నాకు తెలిసిన వరకు సీల్ ఆటో తీసుకొని సీల్ ఆటో తీసుకోవచ్చు. అదే ఒకవేళ మన రాబడి అనేది 500 నుండి 1000 రూపాయలు లోపు ఉంటే మాత్రం 800 700 అటుంటే మాత్రం కంపల్సరీగా మీరు ఒక 60-70 వేలు లేదా 1,00,50,000 అలా వేసి ఈ యొక్క మిడిల్ 2016, 17, 18 మోడల్ ఆ మోడల్ తీసుకోవచ్చు అనమాట. అంటే 18 మోడల్ మనం 1,60,000కి రాదులే, కానీ నేను మాట వరుసగా చెప్తున్నా. ఏదైనా కానీ సీల్ ఆటో తీసుకోవాలంటే రాబడి అనేది ఎక్కువ ఉండాలన్నమాట. ఇంకోటి వచ్చేసి సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకుంటే మనం తెలుసుగా మీకు, సెకండ్ హ్యాండ్ ఆటో 1,00,50,000 పడినా కానీ మంచి మోడల్ది మనం రోజు 800, 1000 రూపాయలు తోలుతాం కాబట్టి ఆ రేంజు తోలకానికి ఆ రేంజు పైసలకి ఈ యొక్క సెకండ్ హ్యాండ్ ఆటో అనేది సరిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా కానీ బండి తెచ్చినాక బాగానే ఉంటుంది. ఫస్ట్ సీల్ ఆటో కొనే ముందు బాగానే ఉంటుంది. తర్వాత ఏంటంటే తీసుకున్నాక కిస్తీలు కట్టేటప్పుడు ఒక కిస్తీ కట్టేటప్పుడు ఏం కాదు, రెండో కిస్తీ మూడో కిస్తీ అలా మనం 40 పెట్టినా 45 పెట్టినా అవి నెలకు 10,000 కట్టాలి కాబట్టి అరేంజ్ చేసి కొద్దిగా ఆర్డు ఉంటుంది అనమాట. కాబట్టి ఏదైనా కానీ మనం రాబడి చూసుకొని మీరు ఆటో అనేది తీసుకోండి. ఎందుకంటే నేను రాబడి చూసుకొని కొనండి అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఏంటంటే మీ తెలంగాణ అయితే మన ఫ్రీ బస్సులు ఉన్నాయి కాబట్టి ఆటో వాళ్ళకి గిరాకీ అనేది ప్యాసింజర్లు తోలటం 100లో 40% ఉందన్నమాట. కాబట్టి మనం 40%లో తోలాలంటే 40% తోలితే మళ్ళీ మనం వచ్చేసి ఈ యొక్క ఆటోలకు డీజిల్ పోపియాలి, తర్వాత వచ్చేసి కొద్దిగా మెయింటెనెన్స్ అనేది మనకి కూడా ఉంటుంది అన్నమాట. ఇవి ఆలోచించుకోవాలి. అదే ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు ఫ్రీ బస్ అనేది లేకపోతే మీకు 90% అది వరకు ఎప్పుడు తీసుకున్నా ఏం కాదనమాట. ఈ యొక్క సీల్ ఆటో తీసుకోవచ్చు, సెకండ్ ఆటో ఏ ఆటో అయినా కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే సీల్ బండి తీసుకుంటే రోజు 1500 తోలక ఉండాలని చెప్పేసి ఎందుకంటున్నానంటే మనం సీల్ బండి తీసుకుంటే మినిమం నెలకు వచ్చేసి కిస్తీ అనేది 10,000 ఉంటుంది కాబట్టి 10,000 పెట్టుకుంటారు కొంతమంది, 11,000 పెట్టుకుంటారు కొంతమంది. కాబట్టి లాంగ్ని బట్టి మనం మినిమము రోజు 10,000 అంటే మామూలు నెలకు 10,000 అంటే రోజు ఒక 350 అట్లా తీసేయాలి. 1000 రూపాయలు తోలితేనేమో 350 తీసేస్తే తతిమై వచ్చేసి ఒక 300, 400 మన ఖర్చులు పోయినా కానీ ఒక 500 ఇంట్లో ఇవ్వచ్చు అనమాట. అదే ఒకవేళ మనం 1,500, 1000 రూపాయలు రోజుకి తోలలేదనుకోండి, అదే ఒకవేళ మీరు సీల్ ఆటో తీసుకొని రోజు 500, 600 తోలితే ఏమైందంటే మన ఖర్చులు రోజు 300, 200 తీసేయంగా, కూరగాయలు అవన్నీ ఉంటాయి కదా తీసేయంగా మనకి 200, 300 ఉంటే ఇవి సింపుల్గా అయిపోతాయి అనమాట. అప్పుడు మనం నెలకి 10,000 కనుక తయారు చేయకపోతే ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఈ యొక్క ఆటో అనేది ఎత్తపోతారన్నమాట. ఫైనాన్స్ అనేది కట్టకుండా ఈ యొక్క ఫైనాన్స్ వాళ్ళు వచ్చి మన సీల్ ఆటో అనేది తీసుకుపోతే అటువంటి తెలుసు కదా, కొత్త ఆటో అనేది ఇంటి పక్కన వాళ్ళతోనే ఉంటుంది అన్నమాట. మీరు మెయిన్ పూర్ అనేది వాళ్ళు తెచ్చిండు పోయిందని చెప్పేసి అంటారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఏదైనా కానీ మనం రాబడి చూసుకొని మీరు ఆటో అనేది తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.